అందరికీ నమస్తే. సుధా కిచెన్కి స్వాగతం. ఈరోజు ఎలంకాయతో పచ్చడి చేసుకున్నామండి. ఎలా చేశానో సుధా కిచెన్ ఛానల్లోని పెట్టానండి, ఒకసారి చూడండి. కింద లింక్ పెడతాను. ఎమ్మీగా దోశలతో, ఇడ్లీతో, అన్నంతో చాలా బాగుంటుందండి. నేను వినాయక చవితికి ఎలంకాయలు తెచ్చానండి. పాలవెల్లికి కట్టిన కాయలు కాదండి ఇవి, అవైతే నిమజ్జనం చేసుకుంటారు. ఇవి పళ్ళుతో పెట్టానండి, కింద పెట్టానండి. యాపిల్స్ పళ్ళు, దానిమ్మ పళ్ళు, సీతాఫలం పళ్ళు, అరటిపళ్ళు, దాంతో పెట్టిన కాయలండి ఇవి. నిమజ్జన కాయలు అయితే కాదండి. పాలవెల్లి అయితే నేను కట్టలేదండి. చాలా బాగుంటుందండి ఆ కాయలు. చాలామందికి తెలీదు పచ్చడి చేసుకోవాలని. పచ్చడి చేసుకోండి. సుధా కిచెన్ ఛానల్లోని పెట్టాను, ఎలా తయారు చేశానో ఒకసారి చూడండి. ఎలంకాయతోని పులిహోర కూడా చేసుకోవచ్చు. ఎలంకాయతోని పెరుగు పచ్చడి చేసుకోవచ్చు. ఎలంకాయతోని ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి. ఆరోగ్య సూత్రాలు చాలా ఉన్నాయండి, బెనిఫిట్లు ఉన్నాయి ఎలంకాయతో. ఒకసారి ట్రై చేయండి. నచ్చిందండి వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఒక్క లైక్ చేయండి అబ్బా. మీ లైక్ వల్ల కొంతమందికి రీచ్ అవుతుంది. ఒక్క లైక్ చేయండి. చివరి వరకు చూసిన వాళ్ళకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరొక వీడియోతో కలుస్తాను. థ్యాంక్ యూ.